ఉదాహరణ అబ్రహాము ఇస్సాకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకని? దేవుడు ఆల్రెడీ ముందుగా చెప్పాడు, ఇదిగో మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి ఒకసారి తెరుద్దాం, ఒకసారి గ్రంథం తెరుతుంది, ఆదికాండం తెరుద్దాం ఒకసారి. ఆదికాండం 22వ అధ్యాయం తెరుద్దాం ఒకసారి. ఆదికాండం 22వ అధ్యాయం. చూపించి ప్రాంతానికి వెళ్ళిపోదాన్ని సిద్ధపడ్డాడు. ఉదయం అయ్యింది, కుమారుడిని సిద్ధం చేసుకున్నాడు. తనతో పాటు 2 పనివాళ్ళని ఏర్పాటు చేసుకున్నారంట. వాళ్ళొద్దరే కానీ ప్రస్తుతానికి. ఇప్పుడు ఇస్సాకు మనకి మెయిన్ క్యారెక్టర్ కాబట్టి ఇస్సాకు తీసుకున్నాడంట. వెళ్తా ఏం తీసుకున్నాడంట తెలుసండి? కొన్ని కట్టెలు తీసుకున్నారంట. నెత్తిమీద పెట్టుకోసారి ఇప్పుడు ఇస్సాకు చేత పట్టుకున్నాడంట. చూపిస్తున్నటువంటి ఎక్కడికి వెళ్ళమన్నాడంటే మోరియా దేశానికి. ఇదిగో ఈ బలిపీఠమే మోరియా దేశం అనుకుందాం. తీసుకెళ్లారు, దహన బలిపీఠమే పెట్టాడు, కట్టెలు తీసుకున్నాడు. పడుకో ఇప్పుడు జాగ్రత్తగా బలిపీఠం ఇదే ఉదాహరణ మాట్లాడుకుందాం. బలిపీఠం కొంచెం జరుగు, నాకు నడవడానికి స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు కుమారుడు పెట్టాడు, కట్టెలు సిద్ధం చేశాడు. నేను పెట్టకూడదు కాబట్టి తల కింద పెట్టాడు. చక్కని నిద్రపో. స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా మోరియా పర్వతం మీద బలిపీఠాన్ని ఏర్పాటు చేసిన ఆ అబ్రహాము ఇదిగో ఇక్కడ కట్టెలు ఏర్పాటు చేశాడు. కట్టెల మీద ఎవరిని పడుకోబెట్టాడండి? ఇస్సాకును పడుకోబెట్టాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కత్తె తీసి వధిస్తున్నటువంటి సమయంలో, ఇప్పుడు కత్తి తీసుకున్నాడు, అలా తీసుకొని ఇలా వధిస్తున్నటువంటి సమయానికి, సరైన సమయానికి గుర్తుపెట్టుకోండి. ఒక క్షణం అటైనా ఇబ్బందే, ఒక క్షణం ఇటైనా ఇబ్బందే. ఆ కత్తిని తీసుకొని అలా వధిస్తుండగా అబ్రహాము ఆగిపోవాలని దేవుడు స్తోత్రం చెప్తాడు గట్టిగా హల్లెలూయా. వధిస్తున్న సమయానికే, సరైన సమయానికి దేవుడు పిలవడం స్టార్ట్ చేశాడు.